మన వాక్య యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. 13 నుంచి 17 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంలో చదువుకున్నాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రూపులు మార్చువారిని రూపులు చెల్లివేసి వారి బల్లలు పడద్రోసి ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తులను భక్షించుచున్నానని రాయబడినట్టుగా జ్ఞాపకము చేసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, అవును తండ్రి, నీ నిర్ణయాలు గొప్పవి. మేమే పాటి వారు మా ప్రభువా, అవును తండ్రి, నీ కార్యములే ఆశ్చర్యమైన కార్యములు మా తండ్రి. నీ విలువైన రక్షణ ఉచితముగా ఇచ్చి నీ పిల్లలుగా చేసుకుని నీ రాజ వారసులుగా చేసుకున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం మా తండ్రి. చదవబడిన వర్తమానాన్ని మా వినికిడిలోనికి తీసుకొని వచ్చి మా ప్రభువా, ఈ సమయంలో మాకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా దయచేయండి. సాక్ష్యం అందించిన మీ దీనదాసుడు మా ప్రభా, ఎలాంటి పరిస్థితుల నుండి ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నావు, ఎలా పిలిచావో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అన్న కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నా తల్లిని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. జ్వరాన్ని గద్దించండి, మంచి ఆరోగ్యాన్ని బలంగా దయచేయండి. వాక్యపక్షంగా నిలబడి దాసు నన్ను మరుగుపరిచి దేవా మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని మాకు దేవునికరంగా ఆశీర్వాదకరంగా దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, వాస్తవానికి ఈ సమయము నాదే వాక్యము, కానీ అది కేవలం వాట్సాప్లో గ్రూప్లో మాత్రమే. ఎందుకంటే నిర్ణయాలు నా చేతిలో కూడా లేవు, వాట్సాప్ గ్రూప్లో చేతిలో కూడా లేవు. ఒకసారి ఆలోచన చేయండి. నిన్న మధ్యాహ్నం అంటే నేను ఎనిమిదికి వెళ్ళాలి, ఎందుకంటే సామెలను ఫోన్ చేసి లేదన్నా నాతోనే బాగా వస్తున్నాడు. సరే, తర్వాత మరి సాయంత్రం లేదంటే బళ్ళారికి వెళ్దాము. సరే, ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆరాధనకి. సరే, డేవిడ్ దగ్గరికి వెళ్దాము, మామ అక్కడ దగ్గర కదా. కానీ మామ ఇంటికి వెళ్ళాము. తర్వాత ఆయన జ్వరంతో తీవ్ర బాధపడుతున్నాడు. మరి తర్వాత మా ట్యాబ్లెట్స్ అని తెచ్చి అనిపించి వచ్చి చూసే లోపల 9:30 పైన. ఇంకెక్కడికి వెళ్ళొద్దు, మనమందరం వెళ్దాం. కాబట్టి ప్రియులారా, మనం తీసుకునే నిర్ణయాలు చాలా ప్రమాదకరం, చాలా మందిని ఇబ్బంది పెడతాయి. అక్కడ దైవజనునికి జనం వచ్చి బాధపడినా నాకు తడబడిపోయాను ఎక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలన్నా అక్కడ వర్తమానాలు వేరే, ఇక్కడ చెప్పాలన్నా ఇక్కడ వర్తమానాలు వేరే. కనీసం నేను అంటే ఈ స్థలానికి రాకూడదనే డిసైడ్ అయ్యి చెప్పాలండి. అయితే దేవుడు హెచ్చరించాడు, నన్ను పంపించాడు. సీమోను పేతురుతో మాట్లాడిన మాట, నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరుణ్ణి స్థిరపరచు. ఆ మాట బట్టి నన్ను పంపించాడు అంతే. ఆ మాటకు లోబడి నేను మీ ఎద్దకు రావడం జరుగుతూ ఉంది. అది గుర్తు చేసుకోండి.
నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడ నిలబడి ఈ వర్తమానం చెప్తానన్న ఆలోచన 9:30 వరకు నాకు లేదు. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా నాకు లేదండి అన్న అనౌన్స్ చేసే వరకు. అందుకంటే ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ముందుగానే తీసుకోండి, ఆలోచన చేయండి. నేను కూడా మీకు నేను 3వ శనివారం వస్తాను, 2వ ఆదివారం వస్తాను, 3వ ఆదివారం, 4వ ఆదివారం వస్తాను, ఇలాంటి నిబంధనలు మీకు పెట్టలేదు. ఎందుకు? సంఘాన్ని ప్రేమించి పెద్దోళ్ళు, అనుభవజ్ఞులు, దైవజనులు వస్తూ ఉంటారు కాబట్టి ఎవరెవరు వస్తున్నారు నాకు చెప్పరు, వాళ్ళు ఫోన్ మీకు చేసి చెప్తారు. అందుకొరకే వాళ్ళు ఏ టైంకి వస్తున్నారో మాకు ఏ టైంకి ఇవ్వాలో అవన్నీ నిర్ణయించుకోవాల్సింది వేరే. నేను కూడా అనుకోలేదు ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కూడా. నిజానికి నా అంశం వచ్చేసి గుడ్డితనం, కాపరి గుడ్డితనం వాక్యం నేను చెప్పాలి. ఆ వర్తమానం మారిపోయింది, ఏదేమైనా పర్వాలేదు తర్వాత నేను చెప్తాను. కానీ ఏమంటే చూడండి, ఏహెజ్కేలు పత్రిక, ఏహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు, వారి యుద్ధకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవర్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారితో ప్రకటింపుము. నన్ను హెచ్చరించిన మాట అంతే. వారు వినని వినకపోని చెప్పాలి, మా ధర్మం అదే. మీరు వింటారో వినరో నాకు తెలియదు, కానీ చెప్పాల్సింది ప్రభువు నాకు ఏం నేర్పుతాడో అది నేర్చుకొని మీకు చెప్తాను అంతే. 3వ అధ్యాయం చూడండి, ఇదే పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లక ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వల్లే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేయుదును, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేయుదును. నీ నుదురు చకముకి రాతి కంటే కఠినముగా ఉండు, వజ్రం వల్ల చేసేదను, వారికి భయపడుకుము. కాబట్టి ఇక్కడ ఏహెజ్కేలు కూడా ఏం చేశాడు? కఠినంగానే మార్చాడు. కఠినస్తుల మధ్య కఠినంగానే ఉండు. వారు వింటారో వినరో మనకు తెలియదు, వారు వినరు, వారు లోబడరు. కాబట్టి ఏహెజ్కేలు నిన్ను కూడా నేను కఠినంగా చేస్తాను, నీ నుదురును కూడా వజ్రముగా కఠినముగా మారుస్తాను. అలాగే మార్చాడు ఆయన. సరే, మన అంశానికి వద్దాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. ఈరోజు నన్ను సహించాల మీరు 13 నుంచి చదువుకున్న మాటలు. యూదులో పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూపులను మార్చువారును కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి వెల్లవేసి రూపులు మార్చువారిని రూపులు చెల్లివేసి వారు బల్లలో పడవేసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్టు జ్ఞాపకము చేసుకున్నాయి. ఇది మనందరూ బైబిల్ స్టడీ ఈరోజు. ఏం జరిగింది ఇక్కడ? ఏం సన్నివేశం ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు కనబడుతున్నారు? ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారు, రూపులు మార్చువారును కూర్చునుట చూచి ఏం చేశాడు దేవుడు? కదండి, మన ప్రభు ఏం చేశాడు? త్రాళ్లతో కొరడాలు చేసి ఏం చేశాడు? ఆయన
కొరడాలు చేసుకున్నాడు. ఇంకా తాడును కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చేవారిని రూకలు చెల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములను అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ప్రభు చేసింది కరెక్టా? ప్రభు బిడ్డలు కాబట్టి మనం కరెక్ట్ అని చెప్తాం లేదు. నేను చెప్తాను కరెక్ట్ కాదు. ప్రభు చేసింది కరెక్ట్ కాదండి. ఎందుకు? దేవుని మందిరానికి ఎవరెవరు వస్తుంటారు చెప్పండి? చాలా మంది వస్తారు దేవుని మందిరం అంటారు. దేవుని మందిరానికి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏమండి? ప్రభు యేసుక్రీస్తు కాలంలో ప్రధాన యాజకుడు ఎవరు? కైఫా. కైఫా మామ అన్న. తర్వాత శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఆ మందిరానికి సంబంధించిన వారందరూ ఉన్నారు. ఎవరి కాలం అది? రోమీల కాలం. హెరోదు ఉన్నాడు. తర్వాత చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. అంతటా వారందరూ లేచి ఆయన్ను పిలాతు వద్దకు తీసుకొని పోయి. ప్రభు యేసుక్రీస్తు కాలంలో ఎవరున్నారు? పిలాతు ఉన్నాడు. తర్వాత 2వ వచనం, ఇతడు మా జనమును తిరుగుబాటు ప్రేరేపించి కైసరులకు పన్నియవద్దు. ఎవరున్నారు? కైసరు కూడా ఉన్నాడు. 11వ వచనం, హెరోదు తన సైనికులతో కలిసి ఆయన్ను తృణీకరించి అపహాసించి. ఎవరున్నారు? హెరోదు కూడా ఉన్నాడు. 40 సంవత్సరాలు కట్టారండి ఆ మందిరాన్ని. రోమీల చక్రవర్తుల పాలనలో యూదుల కొరకు వారు 40 సంవత్సరములు కట్టారు ఆ మందిరం. ఆ మందిరానికి ఎవరెవరు అంటే ప్రధాన యాజకులు ఉన్నారు కదండి, కైఫా ఉన్నాడు, తర్వాత శాస్త్రులు, పెద్దలు అందరూ ఉన్నారు. మరి పరిపాలకులు కూడా ఉన్నారు. హెరోదు ఉన్నాడు. ఆ రోజు రాజు వచ్చేసి కైసరు, రాజు కూడా ఉన్నాడు. పిలాతు కూడా ఉన్నాడు. వీరే కాకుండా సమాజం అంతా కూడా ఉన్నారు. సమాజంలో అందరూ కూడా ఉన్నారు. వీరందరికీ కనిపించని తప్పు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనిపించింది. మందిరంలో వ్యాపారం, ఎడ్లమ్మడం, పావురాలమ్మడం, కాసులు మార్చడం కదండి. ప్రధాన యాజకుడికి తప్పుగా కనబడలేదు. రాజైన కైసరుకు అది తప్పుగా కనబడలేదు. పరిపాలించే పిలాతుకు అది తప్పుగా కనబడలేదు. మందిరానికి వస్తుంటున్న సమాజముకు కూడా అది తప్పుగా కనబడలేదు. మరి ఎవరిది కరెక్ట్? సమ్మతించి ప్రజలు ఆ మందిరానికి వెళుతూ వస్తున్నారే, ప్రధాన యాజకులు వీరు అందరూ కూడా ఆ మందిరంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకి బోధిస్తున్నారే, మరి ఎవరిది కరెక్ట్? ఇప్పుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద కరెక్టా, ప్రజలది కరెక్టా, ప్రధాన యాజకులది కరెక్టా, పిలాతుది కరెక్టా, కైసర్ది కరెక్టా, హేరోదుది కరెక్టా? ఒక్క మాట ఆలోచన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రజలు అధికారం ఇవ్వలేదు, హేరోదు అధికారం ఇవ్వలేదు, కైసర్ అధికారం ఇవ్వలేదు, దాన్ని ఎవరు కూడా ఆయన ఎన్నుకోలేదు కూడా. ఒక ప్రవక్తగా కూడా ఎవరు కూడా ఆయన అంగీకరించలేదు. ఈయన వడ్లవాణి కుమారుడు కాడా, ఈయన మరియ కుమారుడు కాదా? బెల్జిబేల్ అన్నారు, ఆయన్ని దయ్యం పట్టినోడు అన్నారు, పిచ్చోడు అన్నారు. ఎందుకు ఈ మాట? దేవుని మందిరం అందుకొరకే కింద రాయబడిన మాట ఏంటి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఏమర్థమైంది ఈ అంశాన్ని బట్టి మనకి? దేవుని మందిరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైన స్థలం. మన ఇష్టానుసారంగా జరిగించే స్థలం కాదది. మన టాలెంట్ చూపించుకునే స్థలము కాదది. వ్యాపారం చేసే స్థలం అది. అది దేవుని మందిరం, ప్రత్యేకమైన మందిరం. ప్రతి దానికి ఒక వాతావరణం అనేది ఉంటుంది. రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక వాతావరణం వేరే, బ్యాంకులకు వెళ్తే అక్కడొక వాతావరణం వేరే, స్కూల్కి వెళ్తే అక్కడొక వాతావరణం వేరే, ఇంటికి పోతే ఇంట్లో వాతావరణం వేరే, మందిరానికి వస్తే మందిరపు వాతావరణము వేరే. మనం మందిర వాతావరణం తేవాలి ఎప్పుడైనా కానీ. బస్ స్టాండ్ వాతావరణం చేస్తానంటే ఒప్పుకోమండి, రైల్వే స్టేషన్ వాతావరణం చేస్తానంటే ఒప్పుకోమండి. దేవుని మందిరంలోకి ఒక ఆనవారం ఉంటుంది, లేకపోతే అదొక ప్రత్యేకమైన స్థలం. అది ఏమి పడితే అవి చేస్తాము, ఏమి పడితే అవి ఇస్తాము అనేది కాదు. అది ఎంతమంది పరలోకానికి వెళ్తారండి? ఏమండి, పరలోకానికి ఎంతమంది వెళ్తారు? చేతులతో చూద్దాం. గోవిందరెడ్డి వెళ్తాడు. అన్న కూడా నేను వెళ్ళేది. ఇంకేమందేనా? చూద్దామంట వాక్యం ఎంతమంది వెళ్తారు. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కాబట్టి ఎంతమంది వెళ్తారో ఈరోజు వాక్యంలో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? కాగా సిలువేయబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అందరికీ చెప్పాను. కాగా పిలువబడిన వారు ఈ మాట బాగుగా ఆలోచన చేస్తే అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాలేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అనేకులు అని రాయబడలేదు. కొందరే పరలోకానికి వెళ్ళేది, కొందరే. పిలువబడిన వారిని దేవుడు ఆయన పక్షపాతము లేకుండా అందరినీ పిలిచాడండి. తారతమ్యము లేదు. అన్ని వంశాల వారిని పిలిచాడు ఆయన, అందరినీ పిలిచాడు ఆయన. పాపములను పిలిచాడు, వ్యభిచారులను పిలిచాడు కదండి,
కుంటివారిని, గుడ్డివారిని ఆయన రాజ్యంలో అందరూ రావడానికి ఆహ్వానం ఇచ్చేశాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా అందరికీ రావడానికి ఆయన ఆస్పదం కలిగించాడు. మరి ఈ మాట ఏం చెప్తా ఉంది? కొందరిని ఎందుకు పెట్టాడు? ఏమండి, కొందరిని ఎందుకు పెట్టాడు? కాగా పిలువబడిన వారు అనేకులు కుప్పలు పిలువబడ్డారు. మరి పరలోకానికి వెళ్ళేది కొందరు అంటున్నాడే. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది. దేవుడు ఇప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? లోకానికి వెళ్ళాలంటే కొన్ని రూల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పిలిచింది మాటకు వాస్తవమే, అందరినీ పిలిచాడు, అందరినీ అర్హులుగా చేశాడు ఆయన. కానీ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను ఈ నీతి అధికముగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అన్న మాట పట్టుకొని సాగంతే. నీతి అంటే ఏంటంటే చెప్పండి, నీతి అంటే ఏంటి? వాట్ అబౌట్ రైచస్నెస్? నీతి అంటే ఏంటి? రక్షించబడి ఎన్నేళ్ళైంది, ఎన్ని వాక్యాలు వింటున్నాము. నీతి అంటే ఏంటంటే మనకు అర్థం కాకపోతే ఏంది చెప్పండి. ఇప్పుడు మనకు పరలోకానికి వెళ్ళాలంటే ఒక క్వాలిటీ ఇచ్చాడు దేవుడు. విశ్వాసానికి నీతికి సంబంధమే లేదు. నీతి అంటే చెప్పండి, తెలిసిన వాక్యాలు ఏం లేవా? నీతి అంటే ఏంది? నీతిని గురించి తెలుసుకోకుండా పరలోకానికి ఎట్లా వెళ్తావు నువ్వు? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? పరిశీలన నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికం కాగేలా పరలోకానికి వెళ్ళవు ఆయన రాసి పెట్టాడు అప్పుడే. మరి నీతి అంటే ఏమి? మీకు నీతి గురించి తెలియకపోతే పరలోకానికి ఎట్లా వెళ్తావు? ఓవర్ కాన్ఫిడెంట్, ఇది కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్. నీతి అంటే ప్రతి మంచిది కూడా నీతి అనండి. మంచి చేయడమే నీతి, అంతే. వెరీ సింపుల్. తర్వాత చెప్పడం మత్తయి రాసిన 5వ అధ్యాయంలో సరే 7వ అధ్యాయం 13-14 వచ్చిన ఇరుకు ద్వారములో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, దాని దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సుంకిచిత్తమై ఉన్నది, దానిని కనుగొని వారు అందరూ రాయబడలేదు. వాక్యాలు స్పష్టంగా చదవండి. కొందరే పిలువబడిన వారు అనేకులు. పిలువబడిన వారు, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, బాప్తిసం తీసుకున్న వారు, సంఘ సహవాసంలో వెళుతున్న వారు, ఆరాధన చేస్తున్న వారు అనేకులు. కానీ కొందరే. పరలోకానికి వెళ్ళేది కొందరే. ఎందుకు? 2 మార్గాలు చెప్పాడు. ఒకటిది ఇరుకు మార్గము, విశాల మార్గం.
ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసం ఉంటూ రొట్టె విరుస్తూ ఏమండి ఘోరంగా వ్యభిచారం చేస్తే వెళ్తావా? ఘోరంగా పాపములు చేస్తుంటే వెళ్తావా? నీతికి అవినీతికి దుర్నీతి పాలైపోతూ ఉంటే నీవు వెళ్తావా? నీ ఇష్టారాజ్యంలో నీ ఆలోచన చెప్పున నువ్వు చేస్తూ ఉంటే నీవు వెళ్తావా? ఇరుకు మార్గంలో వెళ్ళాలి. విశాల మార్గం అంటే నీ ఆలోచన నీ ఇష్టానుసారం వెళ్ళడం కాదు. ఇది దీనికి ఒక మార్గం ఉంది, అది ఇరుకు మార్గం. విశాలమైన మార్గంలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళావా నీకు ప్రవేశము లేదు. గుర్తుపెట్టుకో కదా. తర్వాత కింద చూద్దాం 22వ వచనం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని పరలోకమందున అక్కడ అర్థం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును అంతే. ప్రభు కండగడితని చెప్పేశాడు. ఆడ ప్రభువా ప్రభు అని పిలిచేవారు కదండి, అనేకులు పిలువబడిన వారు గుంపులో ఉన్నవారు వీరు. ఆయన ప్రభు అని తెలుసుకున్నవారు వీరు. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే రాజు, ఆయన మాత్రమే అభిషక్తుడు అని తెలుసుకున్నవారు వీరు. మరి ప్రభు ఏమంటున్నాడు? ఏమండి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నాడు. తర్వాత కింద 22వ వచనము, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోడని వారితో చెప్పాను. దేవుడు ఫిల్టర్ చేస్తాడు. అర్థమైందా? అనేకులు నేరు పరలోకం తీసుకెళ్తే అంతే ఇంకా సంగతులు. దేవుని ఉద్దేశం జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆలోచన, దేవుని మనసుని ఎరగండి కదా. అక్కడేమంటున్నారు వాళ్ళు? నీ నామమున ప్రవచింపలేదా? వాక్యాలు చెప్పారు, సువార్తలు చెప్పారు, ప్రవచించారు. తర్వాత నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అద్భుతాలు చేసేవారు, ప్రవచించేవారు, దయ్యమును వెళ్ళగొట్టిన వారు ఎందుకు పోలేదు? క్రమము లేదు వారికి. పిలువబడిన మాట వాస్తవమే, కానీ దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. మన ఇష్టానుసారమైన జీవితంలో జీవించి పరలోకానికి వెళ్తానంటే చేర్చుకోవడాయినా దానికి ఒక కారణం ఉంది. ఎందుకు 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 చేర్చుకోవడం చెప్పండి? పరలోకంలో సాతాను చేసిన పని అదే. సాతాను ఎంత అలంకరించాడు దేవుడు, ఎంత గొప్ప స్థాయికి ఇచ్చాడు దేవుడు. వజ్రాలతో వైడూర్యాలతో నింపాడు వాళ్ళు. కానీ వాడు ఏం చేశాడు? గర్వపడ్డాడు. మరి పరలోకాన్ని మేమే తీసుకెళ్తాడా? ఆలోచించేయి. అక్రమకారులు పరలోకం తీసుకుని వెళ్తే పరలోకం ఏమైపోతుంది? అక్కడ కూడా అక్రమకారులు తయారైపోతారు. వ్యభిచారులు తీసుకొని పోయి అక్కడ కూడా పరలోకాన్ని పెట్టుకుంటే అక్కడ కూడా వ్యభిచారాలు చేస్తారు. ఇక్కడ అబద్ధకులు తీసుకొని పోతే అక్కడ కూడా అబద్ధకులుగా మారిపోతారు. ఇక్కడ ఎలా నమ్ముతాడు నిన్ను దేవుడు? ఈ మూలక జీవిత యాత్రను
పరీక్ష కదండి. ఫిల్టర్ చేస్తాడు ఆయన. అనేకులు పిలుచుకోబోతాం కానీ డైరెక్ట్గా వెళ్తామో మీరు అనుకుంటున్నారని వాస్తవమే. కానీ అయితే ఆయన ఒక రూల్ రెగ్యులేషన్స్ ఉంటుందండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. చదువుతారా? ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడను అనగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనేను, మీరు మార్పు నుండి బిడ్డ వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత కరెక్ట్గా చెప్పేశాడు బాబు. అంతే, నిశ్చయం అన్నాడా? మాట రాయబడిందా లేదా? అండర్లైన్ చేసుకుని కావాలంట మాట. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే దానికి ఒక అర్హత ఉంది. నువ్వు పిలువబడిన మాట వాస్తవమే, నువ్వు ప్రభువుని అంగీకరించిన మాట వాస్తవమే. కానీ పరలోక రాజ్యం ఎవరిది? ఎవరిదని చెప్పాడండి అక్కడ? నువ్వు మార్పు చెందడం వాస్తవమే, కానీ నువ్వు మార్పు చెందితే ఎలా ఉండాలి? నువ్వు చిన్న బిడ్డలు లాంటి వారిదే పరలోక రాజ్యం. అర్థమైందండి కదా? లూకా రాసిన సువార్తలో కూడా మాట చెప్పాడు చూడండి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 17వ వచనం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు? చదువుతారా? చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వారు దానిలో ఎంత మాత్రము ప్రవేశించ ఖండితంగా చెప్పేశాడు. ఎంత మాత్రమును నీవు వెళ్ళవు. ప్రభు చెప్పింది, నేను చెప్పింది కాదు ఇది. ఈ వర్తమానం నిన్న మధ్యాహ్నం ఇచ్చాడు దేవుడు నాకు. నేను ఆశ్చర్యపోయాను నీ మాటలకి. ఒకప్పుడు మేము ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఆదివారం వస్తుంది ఆరాధన అంటే ఆనందం. ఆరాధన ముగిసిన వెంటనే పత్రికలు తీసుకొని తోరణగాలకు వెళ్ళి పత్రికలు పంచి క్రికెట్ ఆడి కుడికలు జరుపుకొని రాను ఏమైందో నాది. ఇప్పుడు వచ్చి నిలబడి చెప్తారు కదా కొంతమంది. సంఘ పెద్ద గోవిందరెడ్డి, సంఘ పెద్ద లోకేష్, దైవ సేవకులు శారద బ్రదర్, నన్ను కూడా అంటారులేదు. ఇప్పుడు కూడా చాలామంది పాస్టర్ గారు అంటున్నారు, సేవకుడుగా పిలుస్తున్నారు. ఒక్క మాట ఆలోచించి, మనం పిలువబడిన పిలుపు వేరే, మన బ్రతుకు వేరే. ఆదోరులో దేవదాన ముక్కులు గారు ఉన్నారు, మనకు అందరూ తెలుసు. ఆయన ఉద్యోగ రీతిగా టీచర్. ఆయన సాయంత్రం టీచర్ పనులు అయిపోయిందనే పత్రికలు తీసుకొని బస్టాండ్కి వెళ్ళి పత్రికలు పంచుతూ ఉంటాడు. ఆయన సేవకుడు గుర్తించింది ఎవరు? అది కాదండి మనకు కావాల్సింది. కొంతమంది సంఘ పెద్దలుగా పిలువబడుతున్నాము, సేవకులుగా పిలువబడుతున్నాము అని ఆ దృక్పథంతో పరిచయం చేస్తారు. అదే మనకు అవసరం లేదు. అలాంటిది మనకు అక్కర్లేదు. అది ఆ పేరు కొరకు, ఆ పిలువబడడానికి కొరకు మన పరిచయం వద్దు. నిష్పక్షపాతమైన సేవ, పిలువబడిన దేవుడు నమ్మకమైన వాడు. సేవకులుగా పిలిచినా, సంఘ పెద్దలుగా ఉన్నా లేకపోయినా కానీ నా పని ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించాలి. సంఘ పెద్దలని కాదు, మనం సేవకులని కాదు పరిచయం చేయవలసింది. మన బాధ్యత మార్పు నుండి చిన్న బిడ్డలు అవ్వాలి, పసి పిల్లలు అవ్వాలి. ఆ స్వభావం నీకు రావాలి. ఉందా నీకు ఆ స్వభావం? మారావా ఆ స్వభావంలోనికి? నువ్వు పెద్ద, నేను పెద్ద,
నా ప్రతాపం ఎంత, నీ ప్రతాపం ఎంత? వద్దండి. ఇలాంటి ప్రభు ఆశించాడు. సంఘాలలో రహస్యమైన భక్తులు ఉంటారండి. ఓసన మందిరంలో మీరు చూసుకుంటారండి, ఒక సిస్టర్ చాలా చక్కగా పడుతుందండి. వెళ్ళి ఆ గుంపులో ఆ సిస్టర్ పేరు అడిగినట్టు చెప్తారని చూద్దాం. ఎప్పటికీ కూడా ఆమె పేరు ఎక్కడ రాయబడదు, చెప్పను కూడా. ఓసారి మందిలో మ్యూజిక్ కాన్సర్ట్ డైరెక్ట్స్ వారి పేరు తెలుసా మనకు? కేవలం పాడేవారు మాత్రం మనకు తెలుసు, అంతే. సంఘాలలో రహస్యమైన వారు ఉంటారు, బయటికి కనిపించేవారు, పసిపిల్లలు లాంటి వారు, ప్రభుని ప్రేమించేవారు, అధికంగా ప్రేమించేవారు, ప్రభు కొరికే బ్రతికేవారు. ఈనాడు అలా వందనాలు చెప్పడానికి కూడా లేదండి. సెకండ్ స్టెటిస్ట్ అని ఇంతే ఇంతే సెకండ్ పర్లోకానికి వెళ్తావా? ఎట్లా తీసుకుపోతాడు అండి? ఇంత గర్వమా, ఇంత అహంకారమా? ఈ అన్నట్లా, ఈ అన్నట్లా, ఆ యొక్క ఇట్లా, ఈ యొక్క ఇట్లా చాడీలు చెప్పేదే, వచ్చిన సేవకులు చెప్పేది, అందరికీ చెప్పేదే. ఎట్లా పోతావు పరలోకానికి? నువ్వు ఎందుకు పిలుచుకోండి దేవుడు నిన్ను? పరలోక రాజ్యంలో నీ స్వభావం మారదు కాబట్టి. అక్కడ కూడా పరలోకంలో కదండి, ఆ రాజ్యంకి వచ్చిన వారందరూ కూడా నిష్కళంకులండి, భేదాభిప్రాయములు లేనివారు, చాలా పరిశుద్ధులు వారు, వారు ప్రత్యేకమైన వారు, వారు జ్యేష్ఠమైన సంఘానికి అరుగులు వారు. మరి మీలాంటి వాళ్ళకు పెడితే ఏమవుతుంది? పులిసిన పిండి కదండి, ముద్దంతా కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది, అంతే. పులిసిన పిండిలో రవ్వంతా పులిసి వస్తే మొత్తం చెడిపోతుంది. ఇంకా తీసుకుని పోతాడు నిన్ను. అక్కడ కూడా రాజకీయం చేస్తాము. పసి బిడ్డ ఎదుట కనబడుతున్న సహోదరులకి కీడు చేస్తుంటే మందులు పెట్టేవారు. ఇలాంటి వారు ఎట్లా పోతారు? ఎట్లా పెంచుకుంటాడు దేవుడు మిమ్మల్ని? కొద్దిలో నమ్మకములో అని హెచ్చులో కూడా దావీదును రాజుగా ఎందుకు చేశాడు తెలుసా? ఏమండి, ఎందుకు చేశాడు దావీదును రాజుగా? ఆయన చిన్న మంద అండి అది. అంత చిన్న మందలో ఎంత నమ్మకంగా ఉన్నాడు దావీదు తెలుసా? సింహం వచ్చింది, ఆ గొర్రె పిల్లని ఓట్ల పెట్టుకొని పరిగెత్తుతూ ఉంది. కాపరైన దావీదు చిన్న నా ప్రాణం అనుకోలేదా? వెంటాడా సింహాన్ని, ఎలుగు బట్టి వెంటాడాడు. ఆ చిన్న మందలో కదండి, ఆ దేవాది దేవుడు తొంగి చూస్తూ ఉండగా దావీదు హృదయము ఆ చిన్న మంద విషయంలో ఎంతగా నమ్మకం కలిగి ఉన్నాడు. నాకు కావాల్సిన వాడు ఇలాంటి వాడు కావాలి. నమ్మకత్వం సంపాదించుకోలేదు. కీడు చేస్తూ ఉంటే నేను పిలుచుకుంటాడు దేవుడు. పరలోక రాజ్యంలో కూడా నీకు కీడు చేయబడింది ఏం గ్యారెంటీ అండి? పిలువబడిన సహోదరుల మధ్య ఐక్యత లేదు. ఆయన దగ్గర ఈయన ఓడి, ఈయన దగ్గరికి ఆయన రాడు. పరలోకానికి మాత్రం పోతాం. ఇంపాసిబుల్. రాసి పెట్టుకో. చిన్న బిడ్డ లాంటి వారే అలా మారితేనే నువ్వు వస్తావు, లేకపోతే రావు. చూశారండి, మనం కందపల్లికి వెళ్తాం. అక్కడ కాంతాయన ఉంటాడు. ఆయన ఆరాధన చూసినారు ఎప్పుడైనా? ఎంత గంభీరంగా ఉంటారు. ఆ చిన్న చిన్న పలుకులు అంత మధురంగా ఉంటాయి.
ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఇటు పట్టుకొని 2 చేతులతో షేక్ హ్యాండ్ చేస్తారు. ఒకసారి ఊరికే కూడిక పెట్టి వచ్చాము, కానీ వారి పరిచయం ఎట్లా ఉంటుందంటే తీసుకొని పోయి వెంటనే ఏది మనం అన్నం తినేటప్పుడు టేబుల్ వేస్తాం కదా, అలాంటి టేబుల్ తీసుకొని వచ్చేసాడు ఒకేసారి. నీ ప్రేమ నిష్కపటమదై మనం వెళ్తాం. నేను సోదరులు చెప్పాను, రొట్టె లేదు, కన్యపల్లికి వెళ్తున్నాం. సోదరుడు మధ్యలో బ్రెడ్ తీసుకున్నాడు. నేను వాళ్ళకి చెప్పాను, అమ్మా చిరంజీవి భార్య చెప్పాను, అమ్మా మీరు ఇంత చేస్తారు కదా, ఒక రొట్టె ముక్క తీయలేరా అని అడిగి. అమ్మా నేను చేస్తానన్నా. మరి ఇప్పటికీ కూడా మనం ఎందుకండి రొట్టె తీసుకుపోతున్నాం? మనం వెళ్తే చికెన్ మటన్లు చేసి పెట్టేవాళ్ళు ఒక రొట్టె చేయలేరా? అంటే ఇక్కడి నుంచి వెళ్తే పరిశుద్ధులు చేశారు రొట్టె కాబట్టి ఇక్కడి నుంచే వెళ్ళాలి. మనకన్నా పరిశుద్ధులు వాళ్ళు, బాధ్యత పెట్టాలి. ఎక్కడుంది నమ్మకం నీకు? పసిపిల్లల ప్రభు ఆశించే గుణం ఏమిటి? మరి ఎట్లా వెళ్తాం పరలోకానికి? ఏమండి, ఆయన ఏమంటాడు, చిన్న బిడ్డలాగా ఉంటేనే పిలుచుకుంటాను అంటాడు. మీలో చూసి ఇన్ని పెట్టుకున్నారు, ఆయన సరిపోడు, ఆయన ఆయనకి సరిపోడు. నా ఆలోచనలే గొప్పవి, మీ ఆలోచనలే గొప్పవి. ఎట్లా సంఘం ముందుకు వెళ్ళేది? ఎవరిష్టానుసారంగా వచ్చి ఎవరిష్టానుసారంగా పోతే ఎట్లా? మన బిడ్డలమా, చింటి బిడ్డలం అయ్యామా? దేవుని ప్రేమిస్తున్నామా? ఇచ్చే విషయంలో కూడా ఎన్నిసార్లు చెప్పారు మీకు? నాలాంటి వాళ్ళని మీ మధ్య వాడుకునే దేవుడు, అది గుర్తుపెట్టుకోండి. నాలాంటి వాళ్ళు చెప్తేనే మీరు నమ్మితేనే నమ్మినట్ల. నేను నమ్మను అంటే నమ్మొద్దు, నాకు అవసరం లేదు. కానుక పెట్టేంత మార్చినంత విధానం కాదండి. మళ్ళీ వెంకటరెడ్డి పాలరెడ్డి రావాలి మనల్ని మార్చడానికి. వెంకటరెడ్డి అంతా చెప్పాడని చెప్పేసి మనం కానుక పెట్టే మార్చేశాం. మరి అందులో వేసే కానుక ఎవరు మార్చాలా? ఏమండి, ఎన్నిసార్లు చెప్పలే మీకు? హృదయంలో నిశ్చయించుకున్నంత ఇవ్వండి. పసిబిడ్డలకి ఇస్తారు, ధారాలకి ఇస్తారు. 2 చిన్న చేపలు 2 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరు ఇచ్చారండి? చిన్నవాడు ఇచ్చేది. అలాంటి వారు చిన్నవాళ్ళు ఇచ్చేది. అలాంటి వారు అందరికీ అలాంటి వారు రావాలి నా పరలోకానికి. మీలాంటి వాళ్ళు వద్దు. భేదాభిప్రాయాలు చూసేవారు నాకు వద్దు, కీడు చేసేవారు నాకు వద్దు, నన్ను ధిక్కరించేవారు నాకు వద్దు. అది పరిశుద్ధులు ఉండే స్థలం, అది ప్రత్యేకమైన స్థలం. నిష్కపటులు ఉండే, కపటులు ఉండే స్థలం కాదని. నీ ప్రేమ నిష్కపటమని. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో ఏమిటివి? ఏమిటివి? విశ్వాసం అంటే ఏమి చెప్పండి. విశ్వాసం తెలుదా? చెప్పుకుంటూనే వచ్చాను కదా, ఇన్నేమి చెప్పుకుంటూ వచ్చాను మీకు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఇవి అద్భుతమైన ఫీలింగ్స్. వాక్యానుసారంగా డెఫినేషన్ ఉన్నాయండి. చూడని దానిని విశ్వాసించడమే విశ్వాసం అని. దీని లోపల ఉండే భావం ఏంటంటే ఇది అద్భుతమైన ఫీలింగ్. విశ్వాసం అంటే కనిపించే పరలోకాన్ని, కనిపించిన దేవుణ్ణి చూసి ఆ ఫీల్ అవ్వడం, ఆ ఆనందాన్ని అనుభవించడం. అది సంఘాల మధ్య నేడు లేవు. ఎందుకు?
అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ అంతే. ఆ ప్రేమకు విలువ లేదు ఈనాడు, ఆ ఫీలింగే లేదు. ఈ ఒక్క అన్న మందిరంలో కనబడలేదంటే ఎందుకు ఈ రోజు కనబడలేదు అని తాపత్రపడిపోయే రోజులు లేవు. ఈ రోజు అన్న రాలేదా రాలేపో ఎఫెక్ట్ అయింది, మనం ఉన్నామని చూసుకోపోదాం. ఏడుంది నీ ఫీలింగ్? దేవుడు ఒక్క మందిరంలో చేర్చాడు, పాడిన పాటలు మర్చిపోయారా కదండి? ఆడిన ఆటలు మర్చిపోయారా? ఎక్కడుంది నీకు ఫీలింగ్? ప్రేమ అనేది అద్భుతమైన ఫీలింగ్ అండి. విశ్వాసం అనేది అద్భుతమైన ఫీలింగ్. ఫీల్ అవుతున్నావా? ఇవి లేవు మనకి. వాడు నా మాట ఇనలేదా, వాడిని ఎట్లయినా అంచాలి, నా మాట ఇనేటట్లా చేసుకోవాలి. ఇట్లాంటివి కనబడుతున్నాయి ఇప్పుడు. మరి చిన్న బిడ్డలు ఏడైతే మీరు వస్తారా పరలోకానికి? యువర్ పాసిబుల్? ఎట్లా చేర్చుకుంటాడు వీళ్ళని? కనిపించే సహోదరులనే నీవు ప్రేమను ఎత్తుక్కోలేకపోతే కనిపించిన దేవుణ్ణే ప్రేమిస్తావు. ఎందుకు సంఘాలు చీలికలు చేసుకొని పోతున్నారు మీరు? ప్రేమ ఉంటే చీలికలు అవుతాయా? ప్రేమ ఉంటే మనస్తాపాలు వస్తాయా? క్షమించుకోవడం లేదు, ఎట్లా అభివృద్ధులు అవుతారు? ఫిల్టర్ చేస్తాడు ఆయన, అందరినీ ఫిల్టర్ చేస్తాడు కదా. మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పిన ఎలాగనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలేని. మనసులో నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయి మొలుకులు పెరిగి గింజలు పెరిగినప్పుడు గురుగులు కూడా అగ్గుపడిన. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని ఎదుకు వచ్చి, అయ్యా, నీవు ఈ పొలముల్లో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎలాగో ఉండవచ్చునని అడిగింది. అది శత్రువులు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటకు నీకు ఇష్టమా అని అతను అడిగి, అందుకు వద్దు వద్దు, గురుగులను పెరగచుండగా వాటితో కూడా ఒక వేళ గోధుమలను పెళ్ళగింతురేమో. కోతకాలము వరకు రెండింటిని కలిసి ఎదుగునీయుడి. కోతకాలముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కట్టెలలో చేర్చి పెట్టుడని కోతగాడుతో చెప్పాను. ఇక్కడ ఒక ఫిల్టరేషన్ జరుగుతుంది. పరలోకానికి ఒక ఫిల్టరేషన్. పిలవడిన వారు చాలా మంది ఉన్నారు. అందులో సాతాను కూడా ఏం చేశాడంట, గురుగులు కూడా ఉన్నారు. అలాంటి ప్రజలు ఉన్నారు, ఇలాంటి విస్తృతమైన జనం. అది చూసిన దూతలు ప్రభుతో అంటున్న, ప్రభువా ఇదేమిటిది అంటే, వద్దు ఒక సమయం ఉంది, పెరగని, దానికి టైం ఉంది, నేను చెప్తాను అప్పుడు ఎవరు వస్తారు ఎవరు లేరు కదా. అది ఆయన నిర్ణయించాడు కదా. తర్వాత 41వ వచనం చూడండి, 37 నుంచి చదువుకుందాం. అందుకనే కారణం, మంచి విత్తములను విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము మంచి విత్తనము రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కొయ్యి వరకు దేవదూతలు గురుగులు ఎలాగ కూర్చుడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకు పోమో, ఎందుకు ఎవరు పోతారో అర్హులు కదా. ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో. అంతే, ఒక్క విశ్వాసికి కూడా నువ్వు ఆటంకంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా గెలవు. ఆటంకములు నీలో ఉండకుండా ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. వారిదే అది రాజ్యం, వారు మాత్రమే స్వతంత్రించుకున్నాను కాదు.
పరిశుద్ధతను ప్రేమించినవారు, యథార్థతను ప్రేమించినవారు, ప్రభువుని నమ్మకత్వాన్ని పొందినవారు, అలాగే నిష్కపటమైన ప్రేమను పొందినవారు, ఏ లాభం ఆశించిన వారు, కేవలం ప్రభువుని చూసినవారు, ప్రభు కొరకే బ్రతికినవారు, ఆటంకములు సృష్టించిన వారు కాదు, దుర్నీతి పనులు కాదు. ఫిల్టర్ చేశాడు దేవుడు అంతే. చూడండి ఇంకా ఎంత ఫిల్టర్ చేస్తున్నాడు. అది 13వ అధ్యాయం 47వ మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వల పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుడి మంచి వాటిని గంపలు వేసిరి, చెడ్డ వాటిని బయట పారవేసిరి. అంతే. వల ఏమో అన్ని చేపలు పిలిచింది, ఆ వలలో అన్ని చేపలు వచ్చాయి, కానీ గంపలో వేయబడిన చేపలు వేరే. ఆ చేపలు ఎలాంటివి? మంచి చేపలు, ఎవరికి కీడు చేయని చేప, ఎవరి మీద నేరాలను మోపని చేప, తంటాలు తగాదాలు లేని చేప, తారతమ్యాలు చూపని చేప, లోబడే చేప, నిష్కపటమైన ప్రేమ కలిగిన చేప, ప్రభు మీద ఆనుకున్న చేప, ప్రభువుకు నమ్మకం ఉన్న చేప. డబ్బు కోసం బ్రతకూడదు కదండి. బతకడానికి డబ్బు, కానీ డబ్బు కొరకే ఇది మన పాలసీ. ఇట్లుగా సంఘ పెద్దలుగా పిలవడానికి మన సేవ, సేవకులుగా పిలవడానికి మన సేవ. ఇలాంటి పరిచయం ఉండదు. ఎవరు పిలిచినా పిలవకపోయినా మన ప్రభు సేవ, అది నమ్మకంగా మనం చేయాలి. రహస్యమైన భక్తులు చాలా మంది ఉంటారు, వాళ్ళు మనకి కనపడరు. ఎముకలు కనబడతాయి, ఎముకలు కనబడదు మనకి. చాలా స్టార్ట్ చిన్న బిడ్డలు కంగారు ఉంటారు, చాలా ప్రాముఖ్యం. వాళ్ళని ఏమైనా ముట్టామనుకో అంతే కథ. ఇన్ని వేల ఖర్చులు పెట్టి మన కందెప్పలకి ఎందుకు వెళ్తున్నాం ఆలోచన చేశారు ఎప్పుడైనా? చిన్న కుటుంబం ఉంది, చిన్న వాళ్ళు. అందుకొరకే దేవుడు ఎవరు పంపించాలని పంపిస్తారా? చాలా ప్రాముఖ్యత ఇస్తాడు చిన్న బిడ్డలకి. చూడు, వెళ్తామా వెళ్ళమా, ఏవి సరిదిద్దుకోవాలి. మత్తయి రాసిన సువార్త మళ్ళీ ఫిల్టరేషన్ 25వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోయి, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధల నూనె తీసుకుని పోయి, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ పురికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనుటకు రండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకునేది. ఇక్కడ ఫిల్టరేషన్ చేయాలి. సిద్ధపడిన వారు ఎంతమంది? 10 మంది యోగ్యులే, ఆరాధన చేసేవారే, గట్టిగా ఆరాధన చేసేవారే, పొడుగుడుగా ఆరాధన చేసేవారే, వల్లలో పొందేవారే, పిలువబడ్డారు వాస్తవమే. కానీ పోయింది ఎంతమంది? 5 మంది. ఎందుకు పోయిన వాళ్ళు? వీళ్ళు ఎందుకు పోలేదు? పోతాం మేము పోతాం ఖచ్చితంగా ఏడబోతాం. పసి పిల్లలుగా మారాలి. అందుకొరకే అక్కడ కన్యకులు వారు తమ దివిటీలను చక్క నీ దివిటీ నీ పరలోకానికి వెళ్ళాలంటే, ఆ అర్హతను నువ్వు సంపాదించాలి అంటే నీవు పసిపిల్లడిగా మారాలి.
నీ దివిటీని చక్కగా చేసుకో. ఎక్కడ పడిపోయాను, ఎక్కడ ప్రభుకు ఆయాసం ఉన్నా, నా స్వభావం ఏమిటి ఇది గుర్తించు. ఒక్కసారి పరలోకానికి వెళితే అది శాశ్వతం. దేవుడు అందరినీ అర్హులు చేశాడు, పిలిచాడు. ఆయనలో కపటం లేదు, అందరినీ పిలిచాడు. కానీ ఆ అర్హత సంపాదించుకోవాల్సింది నువ్వే. ఇదే మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం. ముగిస్తాను అండి, టైం చూడదండి, నేను ముగిస్తాను. 25 నుంచి దాదాపు 12 గంటలకును 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగను చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరును నిలిచుండగా చూచి, అక్కడ దినమంతయు మీరెందుకు ఊరికే నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవడును మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదని అనేది. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలో వెలుడు అని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడి తన గృహ నిర్వాహకుని చూచి పని వారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారు అందరినీ వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునేమో అనుకునేది, కానీ వారికి కూడా ఒకే దేనారం చొప్పునే దొరికాను. వారు అది తీసుకొని చివరి వచ్చిన వీరి 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించినవు, మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సలుగుకునేది. అంటే ఇక్కడ ఒక తోట ఉన్నది. తోటలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వారు ఉన్నారు. అయితే 5 గంటలకు కూడా వచ్చి పనిచేసిన వారు కూడా ఉన్నారండి. అంటే ఉదయం నుంచి 5 గంటలకు వచ్చిన వారు పని, వారి ఒడంబడిక పని 1 దినారం. అయితే 5 గంటలు అప్పుడు యజమానుడు బయటికి వెళ్ళి చూసినప్పుడు పని లేక, ఎవరు వారిని పిలవలేక ఉన్నప్పుడు యజమానుడు పిలిచాడు, రండయ్యా నా పనికి చేరండి. వారు కష్టపడింది 1 గంట మాత్రమే, 5 గంటల నుంచి. కానీ వాళ్ళకు కూడా కూలి ఎంత దొరికింది? 1 దినారం. అర్థమైందా? అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, కూలి అందరికీ ఒకటే. సేవకులకి కూలి ఒకటే, పరిచారకులకి కూలి ఒకటే. ఏమి తారతమ్యం దేవుడు ఎవరికి చూపాడు, కానీ కూలి. కానీ నీవు చేసే పనిలో నీ నమ్మకత్వాన్ని ఉండాలి. నీ సేవకత్వంలో నీ ఒక ఆలోచన అది ప్రభువుకు అన్నట్టుగా ఉండాలి. నీ కష్టపడాలి. కూలి ఒకటే, సేవకులు కూలి ఒకటే, పరిచారకులు కూలి ఒకటే, ఎవరికి కూడా అంతే. సేవకులకు పిలువబడాలని ఆశ. ఆ స్థాయి ఏదో మనం పరిచయం ఏదో మనం చేసుకుంటూ పోతే ఆయన పిలుస్తాడు అంతే. యథార్థమైన సేవ, యథార్థమైన జీవితం, యథార్థమైన ప్రేమ సహోదరుల మధ్య ఉండవలసిన ప్రేమ. ఎందుకు? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ వీటిలో శ్రేష్టమైనది పరలోకానికి వెళ్ళేంత వరకు విశ్వాసము, నిరీక్షణ అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 ఆగిపోతాయి. కానీ యుగ యుగాలు పయనించేది ప్రేమ ఒక్కటే. అలాంటి ప్రేమలో నీకు కపటం ఉందంటే, నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు ఉండే దేశం. ప్రభువుని హృదయపూర్వకంగా హత్తుకొని స్వలాభం ఏమిటి ఆశించకుండా ప్రేమించిన వారు మాత్రమే వెళ్ళేస్తారు. వేరే ఎవరికి ఆనందలేదు. పసిబిడ్డలు లాంటి వారు. అందుకని సంఘం దేవుని మందిరం. అలాంటి వాతావరణం నేను తీసుకురావాలి. చిన్న మందిరంలో ఉండాలి. పెద్ద మందిరం ఏం చేస్తాడు నీకు? ఇంకా చిన్న మందిరంలో నమ్మకం, పెద్ద మందిరం ఇస్తాడానికి. కాబట్టి ప్రియులారా, మనమందరము ఆదిమ సంఘం ముగిస్తున్నామండి. ఆదిమ సంఘం
చిన్న పిల్లల సంఘం, ఏక ప్రేమ, ఏక మనసు. కేవలం ఆదివారం శనివారం ఆదివారం మాత్రమే మన దేవునితో సహవాసం కాదని, అనునిత్యము దేవునితో సహవాసం ఉండాలి. ఆదిమ సంఘం నిష్కపటమైన సంఘం. వారి మనసులు ఎలా ఉన్నాయట? ఏక మనసు, నిష్కపటమైన. చదవండి కావాలంటే ఆ భాగం. వాళ్ళు రొట్టె ఎక్కడ పుచ్చుకుంటున్నారు అనేది. అట్లయితేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. దేవుడు మాటలు దించు.